ఒక ప్రశ్నతో ఈ ప్రసంగాన్ని ప్రారంభించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రశ్న ఏంటంటే, ఈ కోవిడ్-19 అంటే ఈ కరోనా వైరస్ కాలము మన దేశంలో ప్రారంభింపబడిన తర్వాత ప్రతి నెలలో 2 సార్లు మన భారత ప్రధాని అయిన మోడీ గారు చక్కగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. మార్చి నెలలో ప్రారంభమైన ఈ పరిస్థితులను అధిగమించడానికి మే నెల నుంచి మన భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు ఒక చక్కని స్లోగన్ అందుకున్నారు. అంటే ఆ స్లోగన్ని పదే పదే ఈ మధ్యకాలంలో చాలామంది బీజేపీ నాయకులు కానీ లేకపోతే గవర్నమెంట్ నాయకులు కానీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఎవరైనా ఆ స్లోగన్ ఏంటి అనేది ఎవరైనా చెప్పగలరా? ఏంటి? ఆత్మనిర్భర్ భారత్ అనే పదాన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనే పదం విన్నారా లేదా? ఏమన్నా విన్నారా? ఆత్మనిర్భర్ భారత్ అనేది ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీకి మోడీ గారు పెట్టిన ముద్దు పేరు. ఆ యొక్క ఆత్మనిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, భారతదేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, భారతీయులందరూ కూడా ఆత్మనిర్భరత కలిగిన వారిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ అనే దాన్ని ఆయన ఒక స్లోగన్గా తీసుకుని ఆ స్లోగన్కి చక్కగా ఒక ప్యాకేజీని ప్రకటించారు. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన వాక్యానికి ఇది చాలా అవసరమైన పాయింట్ కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భారతదేశంలో ఈ కరోనా వైరస్ కష్టాల నుండి గట్టెక్కడానికి, ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందుల్లో, సామాజిక పరిస్థితులలో, ఒడిదుడుకులలో ప్రజలు ధైర్యంగా ఉండడానికి, అనేక రకాల సంస్థలు మూతపడిపోకుండా తిరిగి పునరుజ్జీవింపబడడానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రత్యేకమైన స్లోగన్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. సో ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి? ఆత్మనిర్భర్ భారత్ అంటే, ఈ ఆత్మనిర్భర్ అనే పదము వాస్తవానికి తెలుగు పదం కాదు, హిందీ పదం కూడా కాదు. ఇది సంస్కృత పదం. ఈ సంస్కృత పదానికి మనం అర్థాన్ని తెలుసుకుంటే, ఏ ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ అనే స్లోగన్ని తీసుకొచ్చారో మనకు అర్థమవుతుంది. ఈ సంస్కృత పదం యొక్క అర్థము మనం ఆలోచన చేస్తే, ఇది ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలయంట్ అని వస్తుంది. సెల్ఫ్ రిలయంట్ ఇంగ్లీష్లో ఆత్మనిర్భర్ అనే సంస్కృత పదానికి సెల్ఫ్ రిలయంట్ అనే అర్థం వస్తుంది. ఈ సెల్ఫ్ రిలయంట్ అనే పదానికి తెలుగు భాషలో, మన వాడుక భాషలో అర్థం ఏంటంటే స్వయం ఆధారితమైన లేక మన మీద మనమే ఆధారపడే విధానము అని అర్థం. ఇప్పుడు ఆ పదానికి పూర్తి అర్థాన్ని మనం చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతీయులందరూ ఎవరి మీద ఆధారపడకుండా తమకు తామే జీవించే విధానాన్ని సాధించాలి. స్వయం ఆధారిత భారతదేశమును నిర్మించడానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తూ ఉన్నాము. ఈ 20 లక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో ప్రజలకు అందిస్తాము. కొంత క్యాష్ రూపంలో, కొన్ని పరిశ్రమల రూపంలో, కొన్ని అగ్రికల్చర్ లేక వ్యవసాయ రంగం మీద పెట్టుబడులతో, ఇలా వివిధ రూపాల్లో ఈ 20 లక్షల కోట్ల రూపాయలని మేము భారతదేశం అంతా అందిస్తాము. దీన్ని ఒక 4 ట్రెంచ్ల కింద, అంటే 4 భాగాలుగా మార్చి 4 విభాగాల్లో వీటిని పెడుతున్నారన్నమాట. అందులో 3,50,000 కోట్లు వలస కూలీల విషయంలోనూ,
వందే భారత్ మిషన్ విషయంలోనూ, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న లేక చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటున్న వాళ్లకు సహకారంగా ఉండడం కోసం ఆ 20 లక్షల కోట్ల రూపాయల్లో 3,50,00,000 కోట్ల రూపాయలని పంచిపెట్టారు. సో ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు గవర్నమెంటు దేశంలో ఉన్న వాళ్ళు ఒక ధైర్యాన్ని పొందుకుంటారు, ఒక దృఢమైన ఆలోచనతో నిలబడతారు. ఈ కష్టకాలంలో తిరిగి ఒక నూతన వరవడిలోకి వస్తారు అనే ఉద్దేశంతో ఈ ఆత్మనిర్భర్ భారత్ అనే మిషన్ని ప్రారంభించారు. బాగుంది. మరి ఈ రోజున ఈ మాటలు చెప్పి సుమారు 2-3 నెలలు అవుతా ఉంది. అంటే ఆత్మనిర్భర్ భారత్ అనే విషయాల గురించి మోడీ గారు మే నెల 12వ తారీఖున చెప్తే మనము ఆగస్టు నెల 16వ తారీఖున మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి జూన్, జూలై, ఆగస్టు ఆల్మోస్ట్ 3 నెలల కాలంలో ఈ ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఫలాలను మనం ఎలా చూడగలము అంటే, నిజంగా ఈ పథకము లేక ఈ ప్యాకేజీ వ్యక్తిగతంగా మనుషులకు ఎంతవరకు ఉపయోగపడిందో మనకి పూర్తిగా చెప్పలేం, కానీ కొన్ని విషయాలకు మాత్రం ఈ విధానం అనేది ఒక పునరుజ్జీవంలాగా పనిచేసింది. అయితే ఉదాహరణకి నేను కొన్ని మాటలు చెప్తాను. ఈ ప్యాకేజీ ప్రకటించక ముందు మన దేశంలో ఈ పీపీఈ కిట్లు తెలుసు కదండి, కరోనా వైరస్కి సంబంధించి ఉపయోగించుకునే పీపీఈ కిట్లు ఒక్కటి కూడా మన దేశంలో తయారయ్యేది కాదు. వేరే దేశాల నుంచి వచ్చినవే మనం కొనుక్కుని వేసుకునేవారు అన్నమాట. అంటే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేవారు పీపీఈ కిట్లు అన్నిటిని. ఈ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా పరిశ్రమలకు తిరిగి సహాయం చేయడం ద్వారా ఏమైందంటే ఇప్పుడు రోజుకి 150,000 పీపీఈ కిట్లు మన దేశంలోనే తయారవుతున్నాయట. సో ఇలాగ కొన్ని మంచి విషయాలు జరిగినాయని కొంతమంది ఆర్టికల్స్ ద్వారా రాసిన రాతల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఆత్మనిర్భర్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ సర్వీస్, సెల్ఫ్ హెల్ప్ అని కూడా అనొచ్చు. అంటే మనమే తయారు చేసుకుందాం, మనమే సేవలను పంచుకుందాం, మనకు మనమే సహాయము చేసుకుందాం, ఇతరుల మీద ఇతర దేశాల మీద ఆధారపడడం మానేద్దాం, దాని కొరకే మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ అనే దాన్ని ప్రారంభించారు. మంచిది. మరి భౌతికంగా దేశపరంగా ఈ నినాదం చాలా ఒక ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగించింది. అయితే ఆత్మనిర్భర్ భారత్ అనేది సాధించబడాలి అంటే కేవలము ఒక ఆర్థిక ప్యాకేజీ లేకపోతే ఒక రకమైన వనరుల సమకూర్పు వలన సాధ్యమవుతుందా, లేక ఇంకా ఏదైనా కావాలా అని మనం ఆలోచన చేస్తే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా కొంత ధనము ఈ దేశంలో అనేకులకు అందించబడుతూ ఉంది. దానివలన వాళ్ళు ఉపయోగించుకుని విజయాలు సాధించి దేశాభివృద్ధికి తోడ్పడతారు అని. అయితే ఒక వ్యక్తి జీవితంలో అనేక విషయాలు సమకూర్చబడినంత మాత్రాన ఆ వ్యక్తి విజయం సాధిస్తాడనే నమ్మకం కానీ రుజువు కానీ మనము అంత త్వరగా చెప్పలేం. కారణం ఏంటంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు పిల్లలకి అనేక విషయాలను సమకూరుస్తారు. ఫీజులు కడతారు, బుక్స్ కొంటారు, యూనిఫామ్స్ కొంటారు, స్కూల్కి వెళ్ళడానికి కావాల్సిన వాహన సదుపాయాలను ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి పెన్సిల్ కావాలంటే పెన్సిల్ కొంటారు, ఇంకేం కావాలంటే అన్నీ కొంటారు. అన్నిటినీ సమకూర్చి తల్లిదండ్రులు నేను ఇవన్నీ సమకూర్చాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు అన్నంత మాత్రాన ఆ అబ్బాయి విజయం సాధిస్తాడు లేక అమ్మాయి విజయం సాధిస్తాడని గ్యారంటీ ఉందా? ఇప్పుడు మాట్లాడొచ్చు ఎవరైనా? ఉందా అండి? అక్కడి నుంచి మీరు తలలూపున కనిపిస్తుంది నాకు. అబ్బాయి విజయం సాధిస్తాడు అని గ్యారంటీ ఉందా?
నేను అన్నీ ఇచ్చానండి మా అబ్బాయికి, నేను అన్నీ ఇచ్చాను మా అమ్మాయికి, కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని చెప్పగలమా? నో సార్, లేదు సార్. ఎందుకంటే మనము ఇవ్వడము అనేది ప్యాకేజీ ప్రకటించడం అయితే, ఆ ఫలితము సాధించడము అనేది ప్యాకేజీ ప్రకటించిన వారి చేతిలో లేదు, ప్యాకేజీలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దాన్ని వినియోగించుకునే వారి చేతిలో ఉంది. అంటే ఆత్మ నిర్భర భారత్ అనే ఈ భాగంలో నుంచి ఆత్మ నిర్భరము కలిగిన జీవితం, నిబ్బరం కాదు నిర్భరం, ఆత్మ నిర్భర జీవన్ అని మనం అనుకోవచ్చు. ఆత్మ నిర్భర జీవితం కావాలి అంటే, ఒక దృఢమైన మన మీద మనం ఆధారపడే జీవన విధానాన్ని మనం సాధించాలి అంటే, మనకు కావలసిన వనరులు లేవు కాబట్టి మేము ఇలా ఉన్నాం అనుకుంటాం, కానీ వాస్తవానికి మనకు కావలసిన వనరులు లేకపోవడం వలన ఇలా లేము. మనలో ఉండవలసిన ఆ ప్రత్యేకమైన గుణము లేకపోవడం వలన మనం ఇలా ఉన్నామని గుర్తించాలి. సో అనేక వనరులు ఇవ్వబడిన మనుషులు విజయం సాధిస్తారని నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటంటే, మనుషులలో తమకు ఇవ్వబడిన వనరులను వినియోగించుకునే ఆత్మవిశ్వాసము లోపించడము. అంటే ఈనాటి మన సందేశంలో మొదటి భాగము, ఎవరైతే ఆత్మవిశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మవిశ్వాసము కలిగి ఉంటారో వారు ఆత్మనిర్భర జీవితాన్ని సాధించగలరు. ఆత్మవిశ్వాసము లేని స్థితిలో, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండకపోతే ఆత్మనిర్భర జీవితము సాధించడం సాధ్యం కాదు. సో ప్రపంచంలో అన్ని రకాల వనరులను దేవుడు ప్రతి మనిషికి ఇస్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి కావలసినవి దేవుడు పుట్టుక నుండి చనిపోయేంత వరకు సమకూరుస్తూనే ఉన్నాడు. దేవుడు అన్నీ సమకూరుస్తున్నా దేవుని బిడ్డలుగా మనం ఆయన్ని ఆనందింప చేయలేకపోవడానికి కారణం ఏంటి? దేవుని బిడ్డలుగా మనం ఆయన్ని ఘనపరచలేకపోవడానికి కారణం ఏమిటి? ఇదిగో భౌతిక విషయాల్లో అన్నీ సిద్ధపరిచిన తల్లిదండ్రులకు వారు ఆనందించే స్థితిలో బిడ్డలు లేకపోవడం ఎలా ఉందో, అన్నింటినీ సిద్ధపరిచిన దేవుని బిడ్డలకు దేవుణ్ణి ఆనందింపజేసే జీవితాలు లేకపోవడం కూడా అలాగే ఉంది. మన భారతదేశంలో ఒక ప్యాకేజీ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తుంది, ప్రజలకు ఒక భరోసాని ఇస్తుంది, ప్రజలకు ఒక నూతన వరవడిని తీసుకొస్తుంది అని వారు ప్రకటించింది. ఈ రోజున మనము అలాంటి ఆత్మ నిర్భరము కలిగిన మనసులతో ఉన్నామా అంటే, ఒక రకంగా చెప్పాలంటే మన మనస్సుల నిండా భయము, బెంగ, చీకు, చింత తప్ప ధైర్యము, దృఢత్వము, స్థిరత్వము లేనే లేదని ఒప్పుకోవచ్చు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆత్మ నిర్భర జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇవ్వడం కొరకు మనలో నుంచి అది ప్రారంభం కావాలి. మనకు సిద్ధపరచబడినవన్నిటిని బట్టి మనకు ఆత్మనిర్భరత రాదు. మనలో ప్రారంభమైన దాన్ని బట్టి అన్నింటినీ ఆత్మనిర్భర జీవితానికి కావలసిన విధంగా ఉపయోగించుకోవచ్చని వాక్యం చెప్తా ఉంది. అందుకే పిల్లలకు అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అనే కన్నా అసలు పిల్లలలో అలాంటి శ్రేష్టమైన ఉపయోగకరమైన విధానంలో ప్రతిదాన్ని ఉపయోగించుకునే గుణాన్ని మనం అందించామో లేదో, లేక మా వాళ్ళు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనుకుంటూనే ఏది ఇవ్వకపోయినా మనము చేయగలమనే ఆత్మవిశ్వాసం లోపంతో ఉన్నామన్న సంగతిని మనం గుర్తిస్తే ఖచ్చితంగా చాలా గొప్ప విజయాలు సాధించడానికి మన కుటుంబాలు ముందుకు నడుస్తాయి. ఈ రోజున ఆత్మనిర్భరత కావాలి అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలంటే అది ఎవరిస్తారు? ఆత్మవిశ్వాసాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. నువ్వు సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి అంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఎంతమందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందండి? మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఉంటుంది, లేకపోతే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న ఉంటుంది. 3 రకాల కాన్ఫిడెన్స్లు: లో సెల్ఫ్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్. లో సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే అండర్ ఎస్టిమేటెడ్,
వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, మేమేమీ చేయలేం, మేమేమాత్రం కూడా దానికి అర్హులం కాదు, మాకెక్కడ వస్తాయి, మా దగ్గర ఎవరు రానిస్తారు, బాబోయ్ మేము చేయలేం, మేము మాట్లాడలేం, మేము వెళ్ళలేం, మేము ఎంత మాత్రం కూడా వాటిని సాధించలేం. దీన్ని లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. అదే సమయంలో ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనే మాట ఇంకొకటి ఉంది. అంటే అధికంగా ఆత్మవిశ్వాసం. అధిక ఆత్మవిశ్వాసం అంటే ఒక రకంగా చెప్పాలంటే దీనికి గర్వము లేక తలబిరుస్తనము అని కూడా చెప్పొచ్చు. గర్వం ఏం చేస్తుందంటే నేను తప్ప ఇంకెవడు, నాకు తప్ప ఇంకెవరికి, ఎవడు చెప్పక్కర్లేదు, నాకు ఎవడు సలహా ఇవ్వక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. సో అయితే అలాగన్నా ఉంటున్నాం, లేదంటే ఇలాగన్నా ఉంటున్నాం, కానీ సరి అయిన ఆత్మవిశ్వాసం కలిగిన వారిగా మనము ఉండలేకపోతూ ఉన్నాము. కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగించే మార్గాలను వెతకడం లేదు. మనం అనుమానాలు కలిగించే మాటలు వింటున్నాం, భయాలు కలిగించే మాటలు వింటున్నాం, బలహీనతలు కలిగించే మాటలు వింటున్నాం, లేనిపోని ఆలోచనలను పుట్టించే దృశ్యాలను విషయాలను వింటూ 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 చివరికి మనలో ఉన్న ఆ కాస్త ధైర్యాన్ని కూడా వదిలేసుకుంటూ ఉన్నాం. ఈ ఆరాధన సమయంలో ప్రభు మనల్ని ధైర్యపరచడానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మీరు ఆత్మనిర్భర భారత్ కొరకు ఆలోచన చేస్తున్నారే, ఆత్మనిర్భర భారత్ సాధించబడాలి, స్థాపించబడాలి అంటే ముందు ఆత్మవిశ్వాసం కలిగిన మనుష్యులు లేవనెత్తబడాలి, ఆత్మవిశ్వాసం కలిగిన జీవన విధానాలు ప్రారంభం అవ్వాలి. ఆత్మవిశ్వాసము ఎవరి దగ్గర దొరుకుతుంది? కాబట్టి మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఒరే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెంట్ అప్పివ్వరా అంటే అదేమన్నా అప్పిచ్చేదా? సో బయట నుంచి వచ్చేది కాదు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే. నాకింత ఆస్తి ఉంది కాబట్టి అది సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాకింత మంది చుట్టాలు ఉన్నారు కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాకింత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, లేక నాకు ఎంతమంది వెనకాల భరోసా ఉంది కాబట్టి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పగలమా? ఒకవేళ మన మనస్సులు అలాంటి విషయాల మీద ఆధారపడి ధైర్యాన్ని కలిగి ఉంటే జాగ్రత్త సుమా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించిన, యెహోవాను ఆశ్రయించిన ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. అవును కదా, ఇతరుల యొద్ద నుండి మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్ని వాళ్ళ మీద ఆధారపడి సంపాదిద్దామంటే ఏ సమయంలో ఎవరు ఏ రీతిగా మనకు బలహీనత కలిగించే కార్యాలు చేస్తారో తెలియదు. మన బిడ్డలు మనకు కాన్ఫిడెంట్ కలిగించే వాళ్ళు అనుకుంటే వాళ్ళు చేసే పనులు మనల్ని బలహీనపరచవచ్చు. మన బిడ్డలు మన కుటుంబ పరిస్థితులు, మనకున్న ఆర్థిక స్థితిగతులు మనకి ఏమాత్రం కూడా బలహీనపరచవు, చాలా ధైర్యంగా ఉండడానికి కారణం అనుకుంటే 600 అవ్వచ్చు, 100 6 అవ్వచ్చు, వాళ్ళ బళ్ళు అవ్వచ్చు, బళ్ళు వాడలు అవ్వచ్చు. సో ఈ రోజున నిజంగా మనిషి కాన్ఫిడెంట్గా ఉండడానికి అవకాశం లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అని చెప్పడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. నిజమే కదా, మనం అందరం ఇలా ఆన్లైన్లో కలుసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఏమో యూ డోంట్ హ్యావ్ ద కాన్ఫిడెంట్ టు గెట్ టుగెదర్. ఇలాంటి రోజులలో, ఆత్మవిశ్వాసము సన్నగిల్లిపోతున్న రోజులలో, ఆందోళనలు అధికమైపోతున్న రోజులలో, దినదినానికి తారుమారవుతున్న పరిస్థితులలో, మనము కృంగిపోతున్న కాలంలో ఆత్మనిర్భరత ఎలా సాధ్యమవుతుంది? కనుక అనుగ్రహించబడుతున్న, సమకూర్చబడుతున్న వనరులు మనలను ఆత్మనిర్భరం కలిగిన వారిగా చేయలేవు, కానీ అంతరంగపు ఆత్మవిశ్వాసమే సరి అయిన ఆత్మనిర్భరతలోనికి
తీసుకువెళ్తుంది. అయితే ఈ ప్యాకేజీలు లేకపోతే ఈ వనరులు సమకూర్చడం వలన ఉపయోగం లేదంటారా? ఉంది, వనరులు కావాలి. అయితే వనరులు వినియోగించడానికి ముందు మనుషుల మనసులు సిద్ధపరచబడాలి. ఎవరిస్తారు ఆత్మవిశ్వాసాన్ని? వింటున్న మాటలు ఇవ్వలేవు, కనబడుతున్న వస్తువులు ఇవ్వలేవు. ఎందుకంటే మనకు ఆత్మవిశ్వాసం ఇవ్వాలంటే మన గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. మనల్ని గురించి బాగా తెలిసింది ఎవరికి అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికే బాగా తెలుసు. మన బలాలేంటో ఆయనకు బాగా తెలుసు, మన బలహీనతలేంటో ఆయనకు బాగా తెలుసు, మన భావోద్వేగాలేంటో ఆయనకు బాగా తెలుసు, మనం ఎక్కడ ధైర్యంగా నిలబడతాం ఆయనకు బాగా తెలుసు, ఎక్కడ పడిపోతాం ఆయనకు బాగా తెలుసు. ఇన్ని తెలిసిన ఆయనకు మాత్రమే మనకేమివ్వగలరండి? ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలరు. నేను ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనుకుంటున్నాను అనుకుంటే అలా జీవించడానికి నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ ఆత్మవిశ్వాసం నీ మీద నీకున్న నమ్మకం మీద ఆధారపడితే అది కొన్నిసార్లు జారిపోద్ది. ఎందుకంటే చాలామంది అంటారు కదా, నన్ను నేనే నమ్మలేను, నిన్నెక్కడ నమ్మను అంటారు. మనల్ని మనమే నమ్ముకోలేని స్థితిలో ఉన్నాం. కారణం ఏంటంటే మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, మన అలవాట్లు స్థిరంగా లేవు, మన జీవన విధానంలో పొద్దున్న చెప్పిన మాట సాయంత్రానికి నిలబెట్టుకోలేము మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనము మన కాన్ఫిడెంట్ ఎక్కడ ఉంటుంది? మన మీద మనం ఎలా ఆధారపడగలం? ఇంకా చెప్పాలంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మీదే మనం ఎందుకు ఆధారపడాలంటే మనము ఆయన వలన ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళము, ఆయన వలన ఈ భూమి మీదన జీవిస్తున్న వాళ్ళము, ఆయన వలన మనము తిరిగి పరలోకానికి వెళ్ళవలసిన వారం, దేవుని యొద్దకు చేరవలసిందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని సాధించాలి అంటే, ఆత్మవిశ్వాసాన్ని పొందుకోవాలి అంటే మనకు కావాల్సింది మన ఆత్మ నిర్మాణకుడైన, మన ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడము. సో ఈ సమయంలో మనం చెప్పుకున్న మాటలను ఒకసారి ఒక దండలాగా మనం కూర్చుకోగలిగితే, ఆత్మ నిర్భర జీవితం కావాలి అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి అంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగించే వ్యక్తి పైన మనం ఆధారపడాలి. అంటే ఎవరి మీద ఆధారపడకూడదు అనుకుంటే మనము దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడిన వాడు ఇక దేని మీద ఆధారపడక్కర్లేకుండా ఆత్మనిర్భర జీవితాన్ని సాధించగలడు. దేవుని మీద ఆధారపడలేని వాడు ఎవరో ఒకరి మీద ఆధారపడడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సో ఈ రోజున మనము భయముతో బెంగతో బ్రతకడానికి కారణం ఏంటంటే మనము దేవుని మీద కన్నా ఈ లోకపు విషయాల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నాము. ఏదో ఒకటి ఉంటే నాకు ధైర్యం అనే భావనలో ఉన్నాం, కానీ యేసయ్య ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం అనే భావనలోంచి మనము ముందుకు సాగలేకపోతూ ఉన్నాము. అయితే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అతడు ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాడో కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7-8 వచనాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతారండి ఎవరైనా? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను దాని వేరు తన్నును, వెట్ట కలిగినను భయపడదు. అయ్యా, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున అది చింత నొందదు, కాపు మానదు. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడి జీవితాన్ని దేవుడు ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడు,
అతని జీవన విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చక్కగా ఇర్మియా ప్రవక్త తన ప్రవచన భాగాల్లో చెప్పాడు. మొట్టమొదట ఒక గొప్ప స్టేట్మెంట్ అక్కడ కనబడతా ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ధన్యుడు. అంతే. ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి అంటే అతడు తను సృష్టించిన సృష్టికర్త పైన విశ్వాసం గలవాడై ఉండాలి. మనుషులపై విశ్వాసం మోసగించవచ్చు, మనుషులపై విశ్వాసం భ్రమపరచవచ్చు, మనుషులపై విశ్వాసం ఒమ్ము కావచ్చు, కానీ సృష్టికర్త పైన విశ్వాసమే అన్నడు కూడా మనలను బలహీనులను చేయదు. ఆత్మ విశ్వాసములో అది ఎన్నడూ కూడా మన లోపభూయిష్టమైన వారిగా మార్చదు. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ధన్యుడు. ఎందుకంటే దేవుడే వానికి ఆశ్రయంగా ఉంటాడు. మన జీవితాలకి ఆశ్రయము మనం నిర్మించుకున్న ఈ భవనాలు కానీ, మనం నిర్మించుకున్న ఈ యొక్క క్వారంటైన్ రూమ్స్ కానీ, మనం నిర్మించుకున్న ఈ ప్రత్యేకమైన వసతులు కానీ మనకి యథార్థమైన ఆశ్రయాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే దేవుడే మనకు నిజమైన ఆశ్రయము. ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు ఆశ్రయమై ఉంటాడు. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారట. మనమందరము చక్కగా మొక్కలు అధికంగా పెంచే ప్రాంతాల్లో జీవిస్తున్న వాళ్ళం కనుక ఒక మొక్క ఎక్కడ నాటబడితే, ఎలాంటి వాతావరణంలో నాటబడితే ఏ విధంగా ఎదుగుతుందో ఎరిగిన వాళ్ళం మనం. కనుక దాని గురించి ఒక పెద్ద రీసెర్చ్ రిపోర్ట్ తీసుకొచ్చి అవునా ఇలా ఉంటుందా దేవుణ్ణి నమ్ముకుంటే అని మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఒక కాలువ వారని ఒక మొక్కని నాటితే అక్కడున్న సారవంతమైన నేలను బట్టి, ఆ నీటి లభ్యతను బట్టి ఆ మొక్క ఎంత ఏపుగా పెరుగుతుందో, ఎంత పచ్చగా ఉంటుందో మనకు తెలుసు. దేవుడు మొక్కలను చూపిస్తూ, నీటి వారల నాటబడిన మొక్కలను చూపిస్తూ, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఈ విధంగా ఉంటాడు అని అద్భుతమైన పోలిక చెప్తూ ఉన్నాడు. ఆ పోలికలో ఇంకొంచెం ముందుకు వస్తే వేరు తన్నుతుందట. ఏమండి, కాలువల ఎవరన్నా వేరు తన్నును అంటే, వేరు తన్నడం అంటే అర్థం ఏంటండి? స్టాండ్ బై అయిపోతుంది అనమాట. బాగా లోతుకి ఎంత లోతుకి వెళ్తే అంత దృఢంగా చెట్టు ఎదుగుతుంది. ఆత్మనిర్భర జీవన విధానము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగే ఆత్మవిశ్వాసములో నుండి లభ్యమవుతుంది. రెండవది మనం చూస్తే వెట్ట కలిగినను భయపడదు. ఏమంటే వెట్ట అనే మాట ఏంటంటే దానికి అర్థం ఏంటండి? వెట్ట అంటే చాలా మందికి, నేను మార్నింగ్ ఒక చోట మాట్లాడుతూ ఉండగా వెట్ట కలిగితే ఏమొస్తుందంటే జ్వరం వస్తుందండి అన్నారు ఒక ఆయన. వేడిగా ఉంటే జ్వరం వచ్చింది అనుకోవడం కాదు, అంతవరకు ఆగిపోతే పర్వాలేదు. వేడిగా ఉన్నంతలోనే మనకు వచ్చే ఆలోచన ఇది అదేనేమో. ఏంటండి? ఇది అదేనేమో. ఇది అదేనేమో అంటే ఏంటండి? ఇది అదేనేమో అంటే అర్థం ఏంటి? ఇది కరోనా ఏమో. ఒళ్ళు కొంచెం వేడిగా ఉంటే ఇది అదేనేమో అనే భయములోకి వెళ్ళిపోయాం మనం. వెట్ట కలిగినను భయపడని చెట్టు వలె మనం ఉండడానికి బదులుగా ఆత్మవిశ్వాస లోపము, ఆత్మనిర్భర జీవితానికి దూరముగా ఉన్నామని మనం ఎప్పుడు గుర్తిస్తామంటే, కొంచెం ఒళ్ళు వేడిగా ఉండగానే ఇది అదేనేమో అనే భయంలోకి వెళ్ళామంటే మన మీద మనకు నమ్మకం కన్నా కరోనా మీద నమ్మకం ఎక్కువ ఉందో మనకి. మన మీద మనకు ధైర్యం కన్నా కరోనా విషయంలో ఎక్కువ సమాచారం మన మనసులో ఉంది. సో వెట్ట కలిగినను అది భయపడదు, జ్వరం వచ్చినను భయపడకు. గమనించండి, అన్ని జ్వరాలు కరోనా కాదు. సో అక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, పచ్చగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. ఇంకేమన్నాడండి? వర్షము లేని కాలములో అది కాపు మానదు, చింత నొందదు, కాపు మానదు. వర్షం లేని కాలం ఏంటండి? ఇప్పుడు ఏ కాలం? ఇప్పుడు ఇది వర్షాలు అధికంగా కురుస్తున్న కాలం, చాలా ఎక్కువగా కురుస్తున్నాయి కదా వర్షాలు. మరి ఈ మాటకి ఆ మాట మనం జోడించుకోవద్దు. ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, కాసుల వర్షం లేని కాలంలోనైనా సరే, ఏమంటే ఏ వర్షం? కాసుల వర్షం కురుస్తుంది ఇప్పుడు అందరికీనే. ఊరుకోండి బాబు, మేమందరం చాలా పేదవాళ్ళం అండి బాబు అంటాం మనమా. సో ఏదేమైనా ప్రస్తుతానికి ప్రపంచంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి కనబడతా ఉన్నాయి. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచితే, నీ విశ్వాసము ధనము మీద, లోక సంబంధమైన విషయాల మీద కాక దేవుని మీద ఉంటే, కాసుల వర్షము కురవని రోజుల్లో కూడా నీవు చింత నొందవు.
బెంగ కలిగి ఉండవు. ఎలాగురా బాబు అనే ఆలోచనతో నువ్వు భయపడిపోవు. కారణం ఏంటంటే నీ కాపు మానక, ఏమంటే కాపు మానదు అనే మాటకి అర్థం ఏంటో తెలుసండి? ప్రొడక్టివిటీ అంటారు. ప్రొడక్టివిటీ అంటే ఆ ఉత్పత్తి యొక్క స్థాయి అనేది తగ్గదు. నీ సమయం ద్వారా, నీ సామర్థ్యం ద్వారా, నీ సంపాదన ద్వారా చేసే ప్రతి పని ఒక ఆశీర్వాదకరమైన ప్రోడక్ట్గానే ఉంటుంది, కానీ నిర్వీర్యం అయిపోదు. దేవుని యందు నమ్మిక ఉంచితే ఇంత స్థిరమైన జీవితాన్ని దేవుడు ఇస్తానని చెప్తున్నాడు కదా. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. అంత అద్భుతమైన వాగ్దానం అండి. మనల్ని ఎవరు బలపరుస్తున్నారో ఆ బలపరిచే వాణిని బట్టే మనం ఏమైనా చేయగలం. మనల్ని బలపరిచేది ధనం అనుకోండి, ఆ ధనం ఉన్నంతసేపు బలంగా ఉంటాం. ధనం పోగానే, ధనం తగ్గిపోగానే, ధనం తరిగిపోగానే బలహీనం అయిపోతాం. మనం బలపరిచేది మనుషులు అనుకోండి, ఆ మనుషులు ఉన్నంతసేపు ధైర్యంగా ఉంటాం. మనుషులు వాళ్ళకి అవసరాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి మనకు దూరం అయిపోతే బలహీనం అయిపోతాం. మనల్ని బలపరిచేది వస్తువులు అనుకోండి, ఆ వస్తువులతో మనం ఉన్నంతసేపు ధైర్యంగా ఉంటాం. వస్తువులు వెళ్ళిపోయిన తర్వాత, వస్తువులకు దూరం అయిపోయిన తర్వాత బలహీన పడిపోతూ ఉంటాం. అందుకే పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచు వాని అందే. బలపరచు వాని అందే అంటే నన్ను బలపరిచే క్రీస్తునందే నేను సమస్తము చేయగలను. నేను అన్నీ చేయగలను. ఎలా అంటే ఆత్మవిశ్వాసంతో. ఈ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే నన్ను బలపరచు వాని అందు, నన్ను బలపరచు వాని ద్వారా. క్రీస్తు నిన్ను బలపరిచినట్లయితే నువ్వు అన్నీ చేయగలవు. క్రీస్తు నిన్ను బలపరిచినట్లయితే నువ్వు అన్నిటినీ సాధించగలవు. క్రీస్తు నిన్ను బలపరుస్తున్నాడనే ఆత్మవిశ్వాసం నీలో ఉంటే నీవు ఆత్మనిర్భర జీవితాన్ని జీవించగలవు. అలా ఆత్మనిర్భర జీవితాన్ని జీవించే వాళ్ళందరూ భారతదేశంలో ఎక్కువైతే ఆత్మనిర్భర భారత్ని సాధించగలము. అందుకే కొన్ని మాటల్ని కేవలము ఒక పార్టీకో ఒక ప్రాంతానికో చెందినవిగా వదిలేయకుండా ఆ మాటలలో మూలార్థాలను తీసుకుని మన వ్యక్తిగత జీవితాల్లో అవి ఏ విధంగా ఉపయోగపడతాయని ఆలోచన చేయడమే ఈ యొక్క వాక్య సారాంశం. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను. ఇంకొక మాట చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 13:6లో కూడా ఒక చక్కని వాగ్దాన సంబంధమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ 13:6. కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడే ఏమీ చేయలేనప్పుడు అంటే ఎంత మరి 60 కేజీలు 50 కేజీలు అన్ని రకాలుగా బలాలు శక్తులు ఉన్నవాడు ఏమీ చేయలేనప్పుడు ఒక చిన్న వైరస్ నన్ను ఏం చేయగలను అనుకుందామా? ఊరుకోండి బాబు. మనుషుల నుంచి అయినా కాపాడుకోగలం, కానీ చిన్న కనిపించిన వైరస్ నుంచి కాపాడుకోలేమని అంటారా? అయినా కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రభువే నీ సహాయకుడు. ప్రభువే నీ సహాయకుడు అనే భావన నీకుంటే నువ్వు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తావు, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటావు, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తావు, ఆత్మవిశ్వాసంతో ప్రయాణం చేస్తావు, ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తావో ప్రపంచం చెప్తుంది ఆత్మవిశ్వాసం గలవాడు అన్నిటినీ జయిస్తాడు అని. ఆత్మవిశ్వాసం కలిగిన వాడు ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయాలని ఎదురు చూడడో వాడు అన్నిటినీ జయిస్తాడు, అన్నిటినీ చేయడానికి ముందుకు వెళ్తాడు. మరి అటువంటి ఆత్మవిశ్వాసము ఈ లోకంలో ఎవరో కొందరికి మాత్రమే సాధ్యం అనుకోవద్దు. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి అది సాధ్యమే. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీవు నేను నమ్ముచున్న ఆ ప్రభువు ఈ లోకాన్ని జయించినవాడు, శరీరాన్ని జయించినవాడు, శరీర హెచ్చులను జయించినవాడు, సాతానును జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, లోకపు స్థితిగతులలో ఉన్న మోసాలను జయించినవాడు, మృత్యువుని కూడా జయించినవాడు. ఇన్ని రకాలుగా విజయాలు సాధించిన క్రీస్తును మన ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించిన తరువాత, ఇన్ని రకాలుగా విజయాలు సాధించిన యేసుక్రీస్తుకు బిడ్డలుగా, యేసుక్రీస్తు అనుచరులుగా, యేసుక్రీస్తు యొక్క ప్రతినిధులుగా మనం జీవిస్తున్న ఈ కాలంలో మనం ఇంకా భయముతో బెంగతో బ్రతికితే ఏమండి? ప్రభు అనుకుంటాడు,
ఇలా భయపడుతూ ఉండడానిక నేను పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చింది? ఇలా బెంగతో బ్రతకడానిక నేను నీ కొరకు ఆ కల్వరిలో ప్రాణం పెట్టింది? ఇలాగ నువ్వు ఏదో ఒక విషయంతో బంధించబడి వేధించబడడానిక నేను నా రక్తమంతటిని దారపోసి నీకు విమోచన కలిగించింది? ఇదిగో నేను నీకు సహాయకుడను. అక్కడ పౌలు అంటున్నాడు, ప్రభువే నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఇలాంటి అద్భుతమైన వాగ్దానాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథము నిండా మనం చూస్తూ ఉన్నాం. కనుక మోడీ గారు కోరుకున్నట్టుగా, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఆత్మనిర్భర్ భారత్ని సాధ్యం చేయడానికి ఆత్మవిశ్వాసం కలిగిన భారతీయులు తయారు చేయబడాలి. ఆత్మవిశ్వాసం కలిగిన భారతీయులను తయారు చేయడంలో ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు బోధలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉపయోగపడతాయి. మరి వాటిని వింటున్న నీవు, నేను, మనమందరం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. సంపూర్ణంగా ఆయనకు మన హృదయాలను సమర్పించి ఆయన నామాన్ని బట్టి ఆనందిస్తూ ఆయన వాక్యాన్ని అనుసరించడానికి అన్ని వేళలా అన్ని విధాలా సిద్ధపడదాం. తద్వారా ఆత్మవిశ్వాసం ద్వారా ఆత్మ నిర్భర జీవితాన్ని పొందుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.